హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మరొక కొత్త వీడియో అండి. ఏంటంటే చైన్ కిట్ రీప్లేస్మెంట్ అనమాట. సో ఈ వెహికల్ హోండా డ్రీమ్ యుగో వెహికల్. దీనికైతే చైన్ కిట్ కంప్లీట్గా జీరో అయిపోయింది. సో మా యొక్క ఫ్రెండ్దే వెహికల్. సో చైన్ కిట్ మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చైన్ కిట్ బాగుందో చూసుకోవాలి. ఈ రకంగా అడిగితే ఖచ్చితంగా మార్చేసుకోవాలి. సో ముందు దీనిపైన ఒక గేర్ కేస్ ఉంటుంది కదా, ఒక కవర్ అన్నది. దానికి 10 సైజ్ బిట్ ఉంటుంది. దాంతో మొత్తం 4 బోల్ట్లు ఓపెన్ చేసేసి, అలాగే ఫ్రంట్ మ్యాగ్నెట్ కవర్కి పక్కన 8 బోల్ట్లు ఉంటాయి, 2 అది ఓపెన్ చేసేయండి. అలాగే వీల్ యాక్సిల్ అవ్వండి, షార్ట్ యాక్సిల్ అవ్వండి, బ్రేక్ బోల్ట్ అవనివ్వండి, బ్రేక్ రాడ్ బోల్ట్ అవనివ్వండి, చైన్ అడ్జస్ట్మెంట్ అవనండి, మొత్తం అన్ని బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. అట్లాగే మనకి ఫ్రంట్ స్మాల్ స్పాకెట్ అంటే చిన్న స్పాకెట్ దగ్గర మీకు 10 సైజ్ బిట్ ఉంటుంది. ఆ 2 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేసి చైన్ యొక్క మాస్టర్ లాక్ అయితే తప్పించేసి క్రాంక్ బేరింగ్ అనేది పోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ పోకపోతే మార్చుకోని అవసరం లేదు, పోతే ఖచ్చితంగా మార్చుకోవాలి. సో దీనికైతే షేక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్చేసుకోవాలి. 24 సైజ్ బిట్తో వీల్ యాక్సిల్ ఓపెన్ చేసి షార్ట్ యాక్సిల్ ఓపెన్ చేసేయండి. ఇప్పుడు క్రాంక్ను బయటికి తీయడానికి వరకు 4 బోల్ట్లు ఉన్నాయి కదా, 4 బోల్ట్లు ఓపెన్ చేస్తే క్రాంక్ వస్తుంది. చూసారు కదా, కంప్లీట్గా జీరో అయిపోయింది క్రాంక్ అనేది. సో దీనికి మనం ఏంటంటే వేరే కంపెనీ అయితే వేస్తున్నాము, అంటే హోండా కంపెనీ కాదు, రోలన్ కంపెనీ వేస్తున్నాము. బేరింగ్ కూడా మనం మార్చేస్తాము. పాత బేరింగ్ ఇంకా గ్రీజ్ అప్లై చేసి బేరింగ్ వేస్తాము. అదేంటి భయ్య ఒరిజినల్ వేయకుండా రోలన్ వేస్తున్నాం అంటే, మీకు ఒరిజినల్ కూడా రోలన్ కంపెనీతో తయారవుతుంది, కానీ ప్యాకింగ్ మాత్రమే హోండా. ఓకే, సో అందుకే రోలన్ వేస్తున్నాను. మనీ సేవ్ చేయడం కోసం ఇలాంటి ట్రిక్స్ అయితే యూస్ చేయలేదు, మీరు కూడా యూస్ చేయండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో జాగ్రత్తగా క్రాంక్ ఫిట్ చేసేసుకొని బేరింగ్ వేసేసుకొని, చూసారు కదా ఇది పాతది, అంటే పాత క్రాంక్, చూసారు కదా కొత్త క్రాంక్ ఎంత డిఫరెన్స్ ఉందన్నది. సో అలాగే ఇక్కడ ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసేసి జాగ్రత్తగా మనకు వచ్చిన కొత్త స్పాకెట్ని యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఫిట్ చేసేయండి. ఫిట్ చేసి స్పాకెట్ మీద ఉన్న క్లాంప్ అంటే ప్లేట్ ఉంది కదా, లాకింగ్ ప్లేట్, ఆ లాకింగ్ ప్లేట్ పెట్టేసి వెహికల్ గేర్లో పెట్టుకొని 2 బోల్ట్స్ కూడా ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఇది మర్చిపోకండి, ఎప్పటికప్పుడు చేసుకున్న 100% కరెక్ట్గా ఉంటుంది. గేర్ వేసాను కదా, ఇప్పుడు ఆ ప్లేట్ లాకింగ్ ప్లేట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అంటే స్పాకెట్కి ఉన్న హోల్స్ దీనికి సరిపోయేది అడ్జస్ట్ చేసుకొని 2 బోల్ట్స్ కూడా వేసేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి, మర్చిపోకండి. సో ఇది టైట్ చేసిన చూసారు కదా, ఓకే ఇక్కడతో క్లోజ్ ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే హాఫ్ ఎక్సెల్, ఓకే హాఫ్ ఎక్సెల్ జాగ్రత్తగా బేరింగ్ లోపల పెట్టేసి, అట్లనే ఇటువైపు మనకు ఒక బుష్ ఉంటుంది, రౌండ్ బుష్ అనేది, ఆ రౌండ్ బుష్ కూడా పెట్టేయండి. రౌండ్ బుష్ పెట్టేసి జాగ్రత్తగా మొత్తం యూనిట్ తీసుకెళ్ళి బ్యాక్ 4కి అయితే ఫిట్ చేసేసి జాగ్రత్తగా మొత్తం అంతా ఫిట్ చేసేయండి. సో అడ్జస్ట్మెంట్ కూడా కంప్లీట్ డౌన్ చేసేసుకొని ముందుకు పెట్టేసుకొని, కొత్త చైన్ కిట్ వేసాం కదా, సో అడ్జస్ట్మెంట్ అనేది ముందుకు పెట్టుకోవాలి, లేదంటే మనకి ఫిట్టింగ్ అవ్వదు, చైన్ ఫిట్టింగ్ అవ్వదు. మీద తర్వాత ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ కూడా పెట్టేయండి. ప్లేట్ కూడా పెట్టేసి 24 సైజ్ బోల్ట్ ఉంది కదా, నట్ ఉంది కదా, ఆ 24 సైజ్ నట్ను కూడా నార్మల్ టైట్ చేయండి, ఫుల్ టైట్ చేయకండి. ఇప్పుడు జాగ్రత్తగా తిరుగుతుందో చూసుకొని, ప్లే ఉందో చూసుకోండి. ప్లే ఉండదండి, కొత్త బేరింగ్ వేసాక ప్లే ఎందుకు ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా అయితే వీల్ ఇప్పారో మొత్తం అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఫిట్ చేసేయండి. ఫిట్ చేసిన తర్వాత చైన్ అయితే ఎక్కించవలసి ఉంటుంది ఖచ్చితంగా. సో కొత్త చైన్ కిట్టేస్తే ఆ మాత్రం ముందుకు పోతుంది. ఇది పాత చైన్, సో కొత్త చైన్ చూపిస్తా చూడండి. రోలన్కి ఏంటంటే రోలన్ కంపెనీ వాళ్ళు చైన్కి కంప్లీట్గా ఒక వైట్ కలర్ గ్రీజ్ లాంటిది కంప్లీట్గా పెట్టారండి. దీనివల్ల యూజ్ ఏంటి అన్నట్లయితే, మనకి చైన్ అనేది పాలిష్ అవుతుంది. బాల్స్ టు బాల్స్ అంటే రోలర్స్ టు రోలర్స్ అన్నీ కూడా పాలిష్ అవుతాయి. సో ఇది వేసినప్పుడు ఖచ్చితంగా కిందన ఈ రకంగా అట్ట పెట్టుకొని కవర్ పెట్టుకొని నీట్గా వేయండి. పడితే ఇసుకలో పడితే ఖచ్చితంగా చైన్ మొత్తం పాడైపోతుంది. సో దయచేసి ఇసుకలో పడకుండా జాగ్రత్తగా మొత్తం మాస్టర్ లాక్ ఓపెన్ చేసేసి, కుదిరితే ఇంకొక పర్సన్ సపోర్ట్ తీసుకొనైనా సరే జాగ్రత్తగా దాన్ని మాస్టర్ లాక్ తీసేసి క్రాంక్కి అలాగే ముందున్న చిన్న స్పాకెట్కి అంటే స్మాల్ వీల్కి కూడా ఫిట్ చేసేయండి. ఫిట్ చేసిన తర్వాత భయ చైన్ ఎట్లా టైట్ చేయాలి, ఎంత టైట్ చేయాలి, ఏ రకంగా టైట్ చేయాలి అన్న విషయానికి అయితే నేను చెప్తాను క్లారిటీగా. ఇది చాలా మెయిన్. సో చైన్ అయితే ఈ రకంగా పెట్టుకుంటే మీరు మాస్టర్ లాక్ చాలా సింపుల్గా ఫిట్ చేసేయచ్చు. చూసారు కదా, ఇట్లా సింపుల్గా ఫిట్ చేసేయచ్చు అనమాట. అదే కనుక మీకు బయట ఉంటే కొద్దిగా లాగాలి, చెయ్యాలి, కింద పడిపోతుంటుంది. ఎట్లా అయితే చాలా సింపుల్గా అవుతుంది. సో మాస్టర్ లాక్ రాడ్ వేసేసుకొని మీదన ప్లేట్ అలాగే మాస్టర్ లాక్ వేసేసుకొని అక్కడ క్లోజ్ చేసేయండి. బట్ చైన్ టైట్ చేసే విధానం విషయానికి వచ్చేసరికి, చైన్ టైట్ చేసినప్పుడు మనకి వీల్ కానీ అట్లానే మనకి ఏదైతే ఈ పర్టికులర్ యూనిట్ ఉంది కదా, అంటే చైన్ అన్నది మనకి బ్యాక్ క్రాంక్ అంటే పెద్ద పళ్ళ చక్రం నుంచి చిన్న పళ్ళ చక్రం వరకు చైన్ అనేది మనకి లెవెల్గా కనిపించాలి. లెవెల్గా కనిపిస్తే మీకు చైన్ సెంటరింగ్ కరెక్ట్గా ఉన్నట్లు. సో సెంటరింగ్ తర్వాత చైన్ టైటింగ్ అనేది అప్పటి చిన్న ప్లే అంటే చూపిస్తాను చూడండి. ముందు అడ్జస్ట్ చేసేనే ఉన్నాయి ఇక్కడ కంప్లీట్గాను. అడ్జస్ట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. సో చూడండి, చైన్ అయితే రొటేట్ అవుతుంది కదా. సో మనకి సెంటరింగ్ అనేది కరెక్ట్గా ఉందేలో చూసుకోండి. అటు ఇటు ఒకేలా లెవెల్గా ఉండాలి.
సో తిరిగిన తర్వాత మనకి చైన్ అనేది ఖచ్చితంగా చూడండి, ఈ మాత్రం ప్లే ఉంటే మనకి చైన్ అనేది సౌండ్ రాదు, చాలా బాగుంటుందండి. చాలా నీట్గా వెహికల్ వెళ్తుంది, స్మూత్గా ఉంటుంది. అట్లా మరీ ఎక్కువ ప్లే పెట్టద్దు, మొత్తం అన్ని దగ్గర కూడా ఒకేలా ప్లే ఉండాలి. ఇంకా చైన్కి అప్ అండ్ డౌన్ ఉంటే ప్లే ఉండాలి. సో మొత్తం అయిపోయిన మీద ఉన్న చైన్ కవర్ వేసేసుకొని, అలాగే ఫ్రంట్ కవర్ కూడా వేసేసుకొని మొత్తం అన్ని వీల్స్ బోర్డ్స్ కూడా ఫుల్ టైట్ అయితే చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ హోండా డ్రీమ్ యుగా యొక్క చైన్ కిట్ రీప్లేస్మెంట్ ఎట్లా చేయాలి అని చెప్పేసి, అలాగే బ్యాక్ సైడ్ గేర్ కేస్ లాక్ అయిందని చూసుకోండి. సో మరింకెన్ని ఇటువంటి మెకానిక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేశారు గైస్.